గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ప్రీవియస్ క్లాసులన్నింటిలోని ఏంటేంటి నేర్చుకున్నాం? తెలుగు సబ్జెక్ట్ యొక్క బేసిక్స్ నేర్చుకున్నాం. బేసిక్స్ అంటే ఏంటమ్మా? వర్ణమాల, గుర్తులు, గుణింతాలు, నెక్స్ట్ వర్ణమాలలోని ఎటువంటి మార్పు లేకుండా సహజంగా ఉండే అక్షరాలతో వచ్చే 2 అక్షర పదాలు, 3 అక్షర పదాలు, 4 అక్షర పదాలు నేర్చుకున్నాం. అదేవిధంగా గుణింతాలు బా వరకు నేర్చుకున్నాం. ఎక్కడి వరకమ్మా? కా నుంచి బా వరకు ఉన్న అల్ప ప్రాణాక్షర గుణింతాలన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు మా అనే గుణింతం ఉంది, అది నేను ఇప్పుడు చెప్పను. దానికి కొంచెం బాగా చేంజెస్ ఉంటాయి, మీకు బాగా ముద్ర పడాలి కాబట్టి మైండ్లో నేను ఇవాళ మన తెలుగు టెక్స్ట్ బుక్లోని లెసన్ని మీకు చెప్పబోతున్నాను. ఓకే, ఏం చెప్పబోతున్నానమ్మా? తెలుగు లెసన్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పటి వరకు జరిగినవన్నీ తెలుగు సబ్జెక్ట్ యొక్క బేసిక్స్ అయితే ఇది లెసన్ అన్నమాట. ఓకేనా? ఇది లెసన్. ఇది చూడండమ్మా, తొలకరి చినుకులు 1 తెలుగు వాచకం 1వ తరగతి. చూసారా? 1వ తరగతి బుక్ మాట ఇది. మీరు ఇప్పుడు ఎవరు ఏం కొనుక్కోని అవసరం లేదు, ఎందుకంటే మనకి స్కూల్ తెరిచిన తర్వాత స్కూల్లోని దొరుకుతాయి ఇవి. మీరు ఎవ్వరు కొనుక్కోని అవసరం లేదు. మీరు చూసి నేను చెప్పింది శ్రద్ధగా చూస్తే చాలు. ఇప్పుడు బుక్స్ అనవసరంగా కొన్ని టైం వేస్ట్ చేయద్దు, ఎందుకంటే మనకి అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి బుక్స్ అన్నీ స్కూల్లో దొరుకుతాయి. ఓకేనా? ఫోన్ వస్తుంది, ఫోన్ కాల్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, అప్పుడు కొనుక్కోవచ్చు. ఇప్పుడు మిస్ లెసన్ చెప్తున్నారు కదా అని టెక్స్ట్ బుక్స్ ఎవ్వరు కొననవసరం లేదు, ముందే చెప్పేస్తున్నాను. కానీ ఇప్పటి వరకు చెప్పిన బేసిక్స్ అన్నీ మటుకు మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలమ్మా? బేసిక్స్ అన్నీ మటుకు ఎవ్రీడే ఒక 15 మినిట్స్ అయినా సరే బేసిక్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మీకు టెక్స్ట్ బుక్లో ఏముంటుంది? ఫస్ట్ ఇండెక్స్లో పలక లెసన్ ఉంటుంది, కానీ మనకి పేజ్ నెంబర్ 2లో ఇల్లు. మన ఇంట్లో ఏమైతే ఉంటాయో, ఇంట్లో ఎవరెవరైతే ఉంటారో వారిని గురించి మీరు ఈ పిక్చర్ చూసి చెప్పాలన్నమాట. చూడండి, పిల్లల చేత మాట్లాడించండి. మీకు ఈ బుక్ చూపించి నేను వీళ్ళెవరు అని అడగాలన్నమాట. ఓకేనా? మీకు రెగ్యులర్గా క్లాస్ ఉంటే నేను అడుగుతాను, కానీ ఇక్కడ మనం ఆన్లైన్లో కాబట్టి ఒకసారి బుక్ని చూపిస్తూ మీకు ఇందులో ఉన్నవి ఒకసారి మీకు ఇంట్రడ్యూస్, మీకు తెలుసున్నవే మీరు అక్కడ చెప్పండి, నేను ఇక్కడ చెప్తాను. ఓకేనా? మీరు చెప్తున్నారు, మీరు ఈ పిక్చర్ చూసి చెప్తారు అని అనుకుంటున్నాను. చూడండి, ఇదేంటిది? ఇల్లు. ఈ ఇల్లు రాసేటప్పుడు ఈ అక్షరం వస్తుందని చెప్పాను కదా, ఈ ఇల్లు. ఇది మన ఇల్లు అనుకోండి, కొన్ని మన ఫ్రెండ్ ఇల్లు, మన ఇల్లు ఓకే, నేను అమ్మాయిని, మా ఇల్లు ఇది అలా అనుకోండి. చూడండి, ఇక్కడ ఎవరు కుర్చీలో కూర్చుని ఉన్నారు? ఎవరమ్మా? తాతగారు ఉన్నారు. ఎవరున్నారు? ఎవరున్నారు? తాతగారు ఉన్నారు. ఎవరున్నారమ్మా? తాతగారు కాళ్ళ దగ్గర ఏంటుంది? కుక్క. ఏంటుంది? కుక్క. మీ చేత మాట్లాడించడానికి. ఓకేనా? ఇది లెసన్ కాదు, జస్ట్ ఇంట్రడక్షన్లో స్టార్టింగ్లో ఉంటుంది. చూడండి, ఇల్లు అనేది ఉంటుంది. చూడండి, మనం చూసే ప్లేస్లో ఒక ముఖ్యమైన ప్లేస్ అన్నమాట. తాతగారి కాళ్ళ దగ్గర ఏంటుంది? కుక్క. ఏంటుంది? కుక్క. తాతగారి పక్కన చూడండి, బియ్యం ఏరుతున్నారు పళ్ళెంలో. ఎవరివిడి? తాతగారి పక్కన నించుని ఉన్నారు, పళ్ళెంలో బియ్యం ఏరుతున్నారు. ఈవిడెవరు? నానమ్మ గారు, లేదంటే అమ్మమ్మ గారు, మా అమ్మగారు. ఎవరిది? మా అమ్మగారు ఉన్నారు. ఎవరున్నారు? మా అమ్మగారు ఉన్నారు. చూడండి, ఈయనెవరు? చూడండి, బజార్కి వెళ్ళి వెజిటేబుల్స్ అయినా తెస్తున్నారు. చూడండి, బ్యాగ్లో వెజిటేబుల్స్ ఉన్నాయి. క్యారెట్ కనిపిస్తుంది, నాకు ఆనపకాయ కనిపిస్తుంది, బ్యాగ్ కనిపిస్తుంది. గేటు దగ్గర నుంచి నడుచుకొని లోపలికి వస్తున్నారు. ఎవరిది? నాన్నగారు. ఎవరిది? నాన్నగారు. ఎవరిదమ్మా? నాన్నగారు. మరి ఇక్కడ మీరేం చేస్తున్నారు? మీరు అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి. ఎవరు? ఇక్కడ అమ్మాయి కాబట్టి ఇది అమ్మాయి వాళ్ళు కాబట్టి ఏం చేస్తుంది అమ్మాయి? మొక్కలకి నీళ్లు పోస్తుంది. ఏం పోస్తుంది? మొక్కలకి నీళ్లు పోస్తుంది. చూడండి, వాటరింగ్ చేస్తుంది, ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తుంది, మొక్కలకి నీళ్లు పోస్తుంది. చూడండి, ఈ పక్కనే ఏంటుంది? ఇదే రూము,
ఇదే రూము కిచెన్ ఏంటి వంటగది. ఏంటమ్మా ఇది వంటగది. ఏంటిది వంటగది. వంటగదిలో అమ్మ ఏం చేస్తుంది చూడండమ్మా. వంటగదిలో అమ్మ ఏం చేస్తుంది కుకింగ్ చేస్తుంది, వంట చేస్తుంది. మనకి తినడానికి బువ్వ కూర అన్నీ వండుతుంది చూడండి. చూడండి అమ్మ ఏం చేస్తుంది వంట చేస్తుంది. ఇది మన ఇల్లు. ఏంటమ్మా ఇది మన ఇల్లు. మన ఇంటిలో మనము చూసేవి మాత్రమే ఈ పేజీలో ఉన్నాయి. ఇదేంటమ్మా ఇది ఇల్లు. ఇదేంటిది ఇల్లు. చూడండి ఇది రవి వాళ్ళ ఇల్లు. ఓకేనా. రవి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు చెప్పండి. ఇది ఎవరి ఇల్లు? ఇది రవి వాళ్ళ ఇల్లు. రవి ఇక్కడ ఉన్నాడు చూసారా, వెనకున్నాడు. అక్క వెనక ఉన్నాడు. అక్క వెనక నుంచుని ఉన్నాడు. అక్క ప్లాంటింగ్ చేస్తుంటే రవి వెనకున్నాడు. దీనిలో క్వశ్చన్ చూడండి. ఇది రవి వాళ్ళ ఇల్లు. ఇది ఇల్లు అంతా ఎవరిదమ్మా ఎవరిదని రవి వాళ్ళ ఇల్లు. రవి వాళ్ళ ఇంట్లో ఎవరెవరున్నారు చూడండి. ఎవరెవరున్నారు అమ్మమ్మ తాతయ్య అమ్మ నాన్న అక్క రవి కుక్క ఉన్నారా. ఎవరెవరున్నారు అమ్మమ్మ తాతయ్య అమ్మ నాన్న అక్క కుక్క రవి. ఎంతమంది ఉన్నారు 7 మెంబర్స్ ఉన్నారు. డాగ్తో కలిపి ఎంతమంది ఉన్నారమ్మా 7 మెంబర్స్ ఉన్నారు. చూడండి ఇది రవి వాళ్ళ ఇల్లు. రవి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు చూసారు కదా. రవి ఇంట్లో ఎవరెవరు ఉన్నారో మీరు చెప్పగలగాలి. అంటే ఈ పిక్చర్ని బాగా చూడాలి. రవి వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు. డాగ్తో కలిపి రవితో కలిపి ఎంతమంది ఉన్నారు 7 ఉన్నారు. మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వెంటనే వెనక్కి తిరిగి క్లాస్ మధ్యలో ఆఫ్ చేసి వెనక్కి తిరిగి కౌంట్ చేసేయండి ఒకసారి. ఎవరెవరు ఉన్నారు మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు చెప్పండి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అమ్మ నాన్న అక్క అయితే అక్క అన్న అయితే అన్న తమ్ముడైతే తమ్ముడు అమ్మమ్మ అయితే అమ్మమ్మ నానమ్మ అయితే నానమ్మ తాతయ్య అందరూ ఉంటారు. అవునా. మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వెంటనే తిరిగి కౌంట్ చేయాలి ఒకసారి. నంబర్ మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి కౌంట్ చేయాలి. కౌంట్ చేశారా. మీ ఇంట్లో ఎవరెవరు ఏమేం చేస్తున్నారు ఇక్కడ చూడండి. రవి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు మార్కెట్కి వెళ్ళారు. వాళ్ళ తాతగారు పేపర్ చదువుతున్నారు. వాళ్ళ నానమ్మ గారు బియ్యం వేస్తున్నారు. వాళ్ళ అక్క ప్లాంటింగ్ మొక్కలకి వాటరింగ్ చేస్తుంది. ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తుంది. వాళ్ళ మమ్మీ కుకింగ్ చేస్తున్నారు, వంట చేస్తున్నారు. ఏంటి అందరూ భోజనం చేయడానికి వంటని సిద్ధం చేస్తున్నారు, వంట చేస్తున్నారు. ఇది వీళ్ళు చేసే పనులు. మరి మీ ఇంట్లో అందరూ ఎవరెవరు ఏమేం పనులు చేస్తున్నారు ఒకసారి మీరు అందరూ క్లాస్ ఆఫ్ చేసి వెనక్కి తిరిగి అమ్మ ఏం చేస్తుంది అమ్మ వంట చేస్తుంది. నాన్నగారు ఏం చేస్తున్నారు ఆఫీస్కి వెళ్ళారా మార్కెట్కి వెళ్ళారా. తాతగారు ఏం చేస్తున్నారు న్యూస్ పేపర్ చదువుతున్నారా టీవీ చదువుతున్నారా. అక్క ఏం చేస్తుంది చదువుకుంటుందా ఆడుకుంటుందా ఏమేం చేస్తుందా అన్నీ ఒకసారి మీరు చూడాలి. ఇది ఇల్లు. ఇది సాధారణంగా మనం రోజు చూసే మన ఇల్లు. ఓకేనా. ఇది మన ఇల్లు. ఇది ఇంట్రడక్షన్. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇది లెసన్ కాదు. దీని నుంచి ఎటువంటి క్వశ్చన్స్ రావు. ఇది మీకు ఒక ఐడెంటిఫికేషన్ చేస్తూ మీరు చెప్పగలుగుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఉన్న పాఠం మాత్రమే. ఇల్లు అనేది ఫస్ట్ లెసన్ కాదు. ఇది మనకి ఇండెక్స్లో కూడా ఫస్ట్ లెసన్ కింద ఉండదు. ఓకే చూసారు కదమ్మా. ఇదేంటిది ఇల్లు. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేయాలి మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఏమేం చేస్తున్నారు ఎంతమంది ఉన్నారు అనేది చెప్పాలి. ఇప్పుడు రవి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ నాన్నమ్మ గారు ఉన్నారు, వాళ్ళ తాతయ్య గారు ఉన్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో పెంచుకునే కుక్క. ఓకే. డొమెస్టిక్ యానిమల్ వాళ్ళ ఇంట్లో పెంచుకునే కుక్క కూడా ఉంది. ఓకేనా. అలాగే మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఏమేమి పనులు చేస్తున్నారు ఇవాళ మీరు బాగా చూడండి. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి మీరు ఎక్కువగా చూసే ప్లేస్. ఓకేనా. మీరు చాలాసార్లు ఎక్కువగా చూసే ప్లేస్. ఓకే. ఏంటిది చూసారా. ఇదేంటిది మీరు ఎక్కువగా చూస్తారు. ఓకేనా. అమ్మ ఎక్కడుంటుంది ఎక్కువగా కిచెన్లో ఉంటుంది. ఏముంటుంది కిచెన్లో ఉంటుంది. కిచెన్లో ఉండే వస్తువులు ఇవి వంటగదిలో ఉండే వస్తువులు. ఇదేంటమ్మా వంటగదిలో ఉండే
వస్తువులు కనిపించాయా? వంటగదిలో ఉంటాయి ఇవి. చూడండి ఇవి ఏంటివి? బాస్కెట్. ఇది ఒక సజ్జ, ఓకేనా? బుట్ట. బుట్టలో ఏమేంటున్నాయి చూడండి. బుట్టలో ఏముంటున్నాయి? వెజిటేబుల్స్ ఉన్నాయి. నిమ్మకాయలు, టమాటాలు, కాలీఫ్లవరు, వంకాయలు, ఆనపకాయలు, సొరకాయలు ఉన్నాయి. ఇక్కడ పీట. ఇదేంటిది? పీట. పీట మీద ఏమున్నాయి? పీట మీద ఏమున్నాయమ్మా? పీట మీద ఏమున్నాయి? పీట మీద ఏమున్నాయి? అరటిపళ్ళు. ఇంకా ఏమున్నాయి? పీట మీద ఏమున్నాయి? అరటిపళ్ళు. ఇంకా సమ్ ఫ్రూట్స్, ఓకేనా? జామకాయలు అవి ఉన్నాయి. ఇక్కడ మంచినీళ్ళ కుండ, ఓకేనా? కుండ, మంచినీళ్ళు కుండ. మంచినీళ్ళ కుండ నుండి పైన ఏంటుంది? ఒక చెంబు బోర్లించి ఉంది. జగ్గు పక్కన గ్లాసులు. జగ్గు అంటే తెలుసు కదా, మనం వాటర్ పోసుకుని తాగుతాం. వాటర్ ఇక్కడ బోర్లించి ఉందమ్మా. జగ్గు అంటే ఇలా ఉంటుంది కదా. ఇందులో వాటర్ ఉంటుంది. దాన్ని ఇందులో పోసుకుని తాగుతాం. గ్లాసులో పోసుకుని తాగుతాం, ఓకేనా? ఇందులో పోసుకుని తాగుతానా? గ్లాసులో పోసుకుని తాగుతాం. ఎంతమంది ఉంటా అంతమంది గ్లాసులో పోసుకొని గ్లాసులో పోసుకుని తాగుతాం, ఓకేనా? చూసారా? జగ్గు ఏంటిది? జగ్గు. దాని పక్కన గ్లాసులు. ఓకే, అది వదిలేండి. తర్వాత ఇక్కడ చూడండి, అమ్మ వంట చేసే వంట పాత్రలు, వంట గిన్నెలు, వంట పాత్రలు. చూడండి ఇక్కడ అమ్మ వంట చేసేందుకు చపాతీ కర్ర, గిన్నెలు, స్పూన్స్, మళ్ళీ ప్లేట్స్, ఫోర్కు, గరిటి, కప్పులు, మగ్స్. సరే, ఇవన్నీ మగ్స్, టిఫిన్ తినే ప్లేట్స్, ఇవన్నీ ఉన్నాయా లేదా? మీ ఇంట్లో ఉందా లేదా? మీ ఇంట్లో ఈ అలమారా ఉందా? ఈ అలమారా చూడండి. అన్నీ మనం నీట్గా క్లీన్ చేసి అమ్మ బోర్లిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇది చాలా అవసరమైనది వంటగదిలో. స్టవ్, పొయ్యి చాలా అవసరం. చూసారా? ఇదేంటమ్మా? ఇది సిలిండర్. ఇదేంటిది? చపాతీల పీట. ఇది అట్ల రేకు. చూసారా? ఇది పచ్చడి జాడి, పచ్చడి ఉంటుంది ఇందులో. ఇది పోపుల డబ్బా. ఏంటిది? పోపుల డబ్బా. ఇదేంటిది? టీ జల్లెడ. టీ వడగొడతారు కదా, టీ జల్లెడ అది. నెక్స్ట్ ఇదేంటిది? చాక్. తెలుసు కదా, చాకుని తెలుగులో ఏమంటే కత్తి. కత్తి. చూసారా? కత్తితో కోస్తాం కదా. ఇదేంటిది? అమ్మ కూర్చుని చేయడానికి పీట. చూసారా? అదే పనిగా నుంచుంటే కాళ్ళు అవుతాయి కదా, జస్ట్ కూర్చోడానికి ఒక పీట. చూడండి, ఇవన్నీ పైన ఉన్నాయి. ఇవి కింద ఏముంటాయి? మన కిచెన్లో కిందే ఉంటాయి. ఇవన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. కిందే ఉంటాయి బియ్యం డబ్బా, బియ్యం జల్లించుకునే జల్లెడ, తర్వాత ఇంకా పప్పుల డబ్బాలు. ఇంకా చూడండి, రకరకాల ఐటమ్స్, తుడుచుకునే చీపిర, చేట, గమాల, ఇవన్నీ ఉంటాయి. బకెట్తో నీళ్ళు, ఇవన్నీ కింద భాగంలో ఉంటాయి. ఉన్నాయా? చూసారు కదా? ఇది బాగా చూసారా? ఇప్పుడు ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చెప్తాను. బొమ్మలలో ఏమేమి ఉన్నాయి చెప్పాలి. ఏమేమి ఉన్నాయి బొమ్మల్లో? బొమ్మలలో ఏమేమి ఉన్నాయి? బొమ్మలలో ఏమేమి ఉన్నాయి? బొమ్మల్లో ఏమేమి ఉన్నాయమ్మా? ఏమేమి ఉన్నాయి బొమ్మల్లో? చూడండి, స్టవ్ ఉంది. ఏవో ఒక 4 చెప్పండి. చెప్పండి. స్టవ్, పొయ్యి ఉంది, కుండ ఉంది, కాయగూరలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి. చెప్పండి అంతే. ఇది రాయనవసరం లేదు, మీరు ఇంకా నేర్చుకుంటున్నారమ్మా. మీరు ఓరల్ లెసన్. ఇది ఓరల్ లెసన్ అంతే. ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఏమేమి ఉన్నాయమ్మా? కాయగూరలు ఉన్నాయి, ఇంకా జగ్గు ఉంది, స్పూన్స్ ఉన్నాయి. చూసారా? ఇంకా బియ్యం డబ్బా ఉంది, పీట ఉంది, పచ్చడి జాడి ఉంది. ఇలా కొన్ని ఐటమ్స్. తర్వాత ఇవన్నీ ఎక్కడ ఉంటాయి చెప్పండి. ఎక్కడ ఉంటాయి ఇవన్నీ? వంటగది. ఎక్కడ ఉంటాయమ్మా ఇవన్నీ? వంట గది. ఎక్కడుంటాయి? వంట గదిలో ఉంటాయి. ఎక్కడుంటాయి ఇవన్నీ? వంట గది. తర్వాత ఇంట్లో ఎన్నో వస్తువులు. ఇందులో వంటింట్లో ఎన్నో వస్తువులు ఉన్నాయి కదా, వాటితో ఏం చేస్తారు? వంటింట్లో ఎన్నో వస్తువులు ఉన్నాయి, వీటితో ఏం చేస్తారు? వంట చేస్తారు. ఏం చేస్తారమ్మా? మనం భోజనం చేయడానికి వంట చేస్తారు. ఏం చేస్తారు? వంట చేస్తారు. తర్వాత ఏమి కూరగాయలు, పండ్లు ఉన్నాయి. ఇక్కడ పండ్లు, కూరగాయలు ఉన్నాయి. అందులో ఏమేం పళ్ళు ఉన్నాయి, ఏమేం కూరగాయలు ఉన్నాయి చూసి చెప్పండి మీరు. ఏమేమి ఉన్నాయి? పళ్ళు ఏమున్నాయి? అరటి పళ్ళు, జామకాయలు ఉన్నాయి. ఓకేనా? ఇది జామకాయలు అనిపిస్తున్నాయి కదా, జామకాయలు.
అదే కూరగాయలు ఏమేమి ఉన్నాయి? వంకాయ, టమాటా, తర్వాత ఆరెంజ్ కలర్లో నిమ్మకాయలు, తర్వాత ఆనపకాయ, సొరకాయ, అవి. మీకు ఏవంటే ఇష్టం? నాకు అరటిపండు అంటే ఇష్టం. మీకేమి ఇష్టం? మీకు అరటిపండు ఇష్టమా, జామకాయ ఇష్టమా? అరటిపండు. నాకు అరటిపండు, మీకు జామకాయ. ఓకే ఓకే. మీ వంటింట్లో ఉన్న వాటిలో బొమ్మలు ఉన్నవి ఏవి? మీ వంటింట్లో ఉన్న వాటిలో బొమ్మలలో ఉన్నవి ఏంటి? బొమ్మలో ఉన్నవి ఏంటి? మీ ఇంట్లో ఉన్నాయి కొన్ని వస్తువులు, ఇక్కడ బొమ్మలో కూడా ఉన్నాయి. అవేంటి? మా ఇంట్లో ఉన్నది స్టవ్. మీ ఇంట్లో కూడా స్టవ్ ఉందా? ఓకే, స్టవ్ ఉంది. మా ఇంట్లో కుండలేవులే. మా ఇంట్లో జగ్గు ఉంది. మీ ఇంట్లో జగ్గు ఉందా? మనకి సిమిలారిటీగా మీ 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 వంటగదిలో బల్ల ఉందా? నా వంటగదిలో కూడా బల్ల ఉంది. బియ్యం డబ్బా ఉందా? బియ్యం డబ్బా ఉంది. గ్లాసులు ఉన్నాయా? కప్పులు ఉన్నాయా? మా ఇంట్లో ఉన్నాయి. మీ ఇంట్లో కూడా ఉన్నాయా? ఓకే, మీ ఇంట్లో కూడా ఉన్నాయి. మీకు ఏమంటే ఇష్టం? మీకు ఏమంటే ఇష్టం? ఏమంటే ఇష్టం ఇందులో? నాకు చెప్పాను కదా, నాకు ఇందాక అరటిపళ్ళు అంటే ఇష్టం అని. ఇప్పుడు కాయగూరలో నాకు వంకాయ అంటే ఇష్టం. మీకు కాలీఫ్లవర్ అంటే ఇష్టమా? ఓకే. తర్వాత మీ వంటింట్లో ఉన్న వాటిలోని బొమ్మల్లో ఉన్నవి ఏవి అని అడిగాం. తర్వాత లేనివి ఏవి? లేనివి ఏంటి? మా ఇంట్లో ఇక్కడ ఏం లేదు తెలుసా? చూద్దాం, ఇలా చూస్తాను. మీ ఇంట్లో ఉన్నవి, మా ఇంట్లో లేనివి. చూసారు, ఇలా గుంట గరిటె లేదు మా ఇంట్లో. ఇలా గుంట గరిటె, వాటర్ తీసుకునే గరిటె, లేకపోతే సాంబార్ పోసుకునే గరిటె, ఈ గరిటె లేదు. మీ ఇంట్లో ఉందా? మీ ఇంట్లో ఇక్కడ ఉన్న వాటిలో ఏమి లేదో మీరు ఈ పిక్చర్ చూసి చెప్పండి. ఓకేనేమో? ఒక్క సెకండ్, ఒక 2 minutes ఈ పిక్చర్ చూడండి. ఓకే, చూసారు కదా? చూసారా? మీ వంటింట్లో ఉన్నవి, మీ వంటింట్లో లేనివి, ఇవి జస్ట్ ఐడెంటిఫికేషన్కి మాత్రమే. మీరు ఏమి చెప్పగలుగుతున్నారు, ఏమి చేయగలుగుతున్నారు, మీరు మీ వంటగదిలో ఏమేమి ఉన్నాయో ఎంతవరకు గమనించారు అనేది తెలుసుకోవడానికి మాత్రమే. ఓకేనా? మరి మీరందరూ ఈ లాక్డౌన్ టైంలో అమ్మకి హెల్ప్ చేసే ఉంటారు కదా. అంటే వంటగదిలో ఏమేమి ఉన్నాయో మీకు బాగా తెలుసు కదా. అందుకనే ఈరోజు మనం ఈ లెసన్లో వంటగదిలో ఉండే వస్తువుల గురించి నేర్చుకున్నాం. ఓకే, ఇంకొక ప్లేస్ చూసి ఈరోజు క్లాస్ మనం ముగిద్దాం. ఓకేనా? ఇంకొక ప్లేస్ ఇది చూడండి. ఏంటిది? చూడండి, ఏమేం కనబడుతున్నాయి మీకు? బస్ కనబడుతుంది. ఒక ఆంటీ ఊరు వెళ్తున్నారు. వాళ్ళ పాపని తీసుకుని పట్టుకొని. ఎక్కడికి వెళ్తారు ఊరు వెళ్ళాలంటే? బస్సులు ఎక్కడుంటాయి? బస్ స్టాండ్. ఎక్కడమ్మా ఇది? బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్లో ఏమేం జరుగుతుందో చూడండి. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూడండి. ఒక ఆంటీ, ఒక పాప, ఒక తాతగారు ఊరు వెళ్తున్నారు. ఇదేంటి? మిర్యాలగూడ వెళ్తుంది. ఇదేంటిది? మిర్యాలగూడ వెళ్తుంది. బస్సులో ఎవరెవరు ఉన్నారు? డ్రైవర్ ఉన్నారు. ఇంకా ఇక్కడ లోపల ప్యాసింజర్స్ ఉన్నారు. లోపల ఎక్కే ఊరు వెళ్ళడానికి ఉండేవాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ ఒక అంకుల్ నించున్నారు. మరి ఇక్కడ ఒక ఆంటీ ఒక పాపని చంకలో వేసుకుని పట్టుకొని వెళ్తుంది. ఇక్కడ ఒక అంకుల్ న్యూస్ పేపర్ చదువుతున్నారు. ఇక్కడ ఒక కూలి ఏం మోస్తున్నాడు? పెట్టె మోస్తున్నాడు. ఏం మోస్తున్నాడమ్మా? పెట్టెలు మోస్తున్నాడు. పెట్టెలు మోస్తున్నాడు. ఏం మోస్తున్నాడు? పెట్టెలు మోస్తున్నాడు. ఇంకొక తాతగారు వాళ్ళ మనవడిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? స్కూల్కి దేబెట్టడానికి, బస్సు ఎక్కించడానికో ఊరు వెళ్ళడానికో వెళ్తున్నారు. చూసారు, ఇక్కడ ఒక ముస్లిం అంకుల్ ఉన్నారు. చూడండి, గడ్డ ఉంది, పైన టోపీ పెట్టుకున్నారు. ఈయన ఒక ముస్లిం అంకుల్. ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి? చాలా బస్సులు ఉన్నాయి. బస్సులు చూసారా? ఇక్కడ బస్సు స్టాప్లో బస్సులు ఏమేం బస్సులు ఆగుతాయో ఒక నోటీస్ బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు కూడా ఉంది. ఇక్కడ ఈ నోటీస్ బోర్డులో ఏమేమి ఊర్ల పేర్లు రాస్తున్నాయి? ఆదిలాబాద్, వరంగల్. ఏం రాస్తున్నాయమ్మా? ఆదిలాబాద్, వరంగల్ రాస్తున్నాయి. ఏమున్నాయి? ఆదిలాబాద్, వరంగల్. మరి ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది? మిర్యాలగూడ వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందమ్మా? మిర్యాలగూడ వెళ్తుంది. ఇప్పుడు ఈ ప్లేస్ని ఏమంటారు? బస్ స్టాండ్ అంటారు. ఏమంటారు? ఈ ప్లేస్ని ఏమంటారమ్మా? బస్ స్టాండ్ అంటారు. ఏమంటారు? ఈ ప్లేస్ని బస్ స్టాండ్ అంటారు. ఏమంటారు? ఈ ప్లేస్ని బస్ స్టాండ్ అంటారు. బస్ స్టాండ్లో ఏమేమి ఉంటాయి? బస్సులు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? బస్సులు ఉంటాయి. చూడండి, బస్ స్టాండ్.
మనం ఇందాక చెప్పుకున్నది వంటగది. ఇది ఏంటమ్మా? ఇది బస్ స్టాండ్. బస్ స్టాండ్లో ఏముంటాయి? బస్సులు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ఏమేమి ఉంటాయిరా బస్ స్టాండ్లో? బస్సులు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? బస్ స్టాండ్లో ఏమేమి ఉంటాయమ్మా? బస్సులు ఉంటాయి. ఏముంటాయి? బస్. ఇది డోర్. ఇది డోర్. మెట్లు ఉంటాయి. డోర్లో మెట్లు. డోర్. బస్ స్టాండ్ ఏముంటాయి? బస్సులు ఉంటాయి. బస్ స్టాండ్లో ఏముంటాయి? బస్ స్టాండ్ అనొచ్చు, బస్ స్టాండ్ అనొచ్చు. ఓకేనా? బస్ స్టాండ్లో ఏమేమి ఉంటాయి? బస్సులు ఉంటాయి. ఏమేమి ఉంటాయమ్మా? బస్సులు ఉంటాయి. చూసారు కదా ఈ వాల్యూ ఏం చెప్పాను? మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఏంటి? బస్ స్టాండ్లో ఏముంటాయి? బస్సులు ఉంటాయి. బస్ స్టాండ్కి ఎందుకు వెళ్తాం? ఊరు వెళ్ళడానికి వెళ్తాం. ఈ బస్సు ఏ ఊరు వెళ్తుంది? మిర్యాలగూడ వెళ్తుంది. ఇక్కడ నోటీస్ బోర్డులో ఏమేమి బస్సులు ఇక్కడ ఆగుతాయని రాసింది? ఆదిలాబాద్, వరంగల్. చూసారు కదా? ఇప్పుడు మనం ఈ పిక్చర్ని చూసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి సమాధానం చెప్పాలి. ఓకేనా? బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి? ఇప్పుడే చెప్పాను. బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి? బస్సు కనిపిస్తుంది. చాలామంది అంకులు ఆంటీలు ఏంటి ఊరు వెళ్తున్నారు. ఒక అంకుల్ న్యూస్ పేపర్ చదువుతున్నారు. కొంతమంది కూర్చున్నారు. ఇంకా చాలా బస్సులు ఉన్నాయి. ఓకే, ఎవరెవరు ఉన్నారు అని అడిగాం. ఎవరెవరు ఉన్నారు? చాలామంది మనుషులు ఉన్నారు. ఇక్కడ కండక్టర్ ఉన్నాడు, డ్రైవర్ ఉన్నాడు, అలాగే ప్యాసింజర్స్ ఉన్నారు, ఒక తాతగారు ఉన్నారు. ఇంకా చూడండి ఇక్కడ ఒక ముస్లిం అంకుల్ కూడా ఉన్నారు. చూసారు? టోపీ పెట్టుకుని గడ్డం కూడా ఉంది అంకుల్కి. ఒక అంకుల్ న్యూస్ పేపర్ చదువుతున్నారు. ఓకే, వారు ఏం చేస్తున్నారో కూడా ఉన్నది. వారు ఏం చేస్తున్నారు? ఒకరు వెళ్తున్నారు, ఒకరు చదువుతున్నారు, చేస్తున్నారు. బొమ్మలోని బస్సులు ఏ ఊరు వెళ్తున్నాయి? బొమ్మలోని బస్సులు ఉన్నాయి కదా, ఇక్కడ 2 ఉన్నాయి. ఈ 2 ఏ ఊరు వెళ్తున్నాయి? ఒకటి గుంటూరు వెళ్తుంది, ఒకటి మిర్యాలగూడ వెళ్తుంది. ఒకటి ఏ ఊరు వెళ్తుంది? ఒకటి గుంటూరు వెళ్తుంది, ఇంకోటి మిర్యాలగూడ వెళ్తుంది. ఏ ఊరు వెళ్తుందమ్మా? గుంటూరు, మిర్యాలగూడ. నెక్స్ట్, బస్సులోని వ్యక్తులతో కింద నిల్చున్న వ్యక్తులు ఏం మాట్లాడుతున్నాడు? ఈ బస్సు ఏ ఊరు వెళ్తుందా? బాయ్ అలా మాట్లాడుతున్నామంట. నీవు చూసిన మీ ఊరి బస్ స్టాండ్లో ఏమేమి ఉన్నాయి? ఇందులో నీవు చూసిన మీ ఊరి బస్ స్టాండ్లో ఏమేమి ఉన్నాయి? మన ఊరి బస్ స్టాండ్లో ఏముంటాయి? కాకినాడ బస్ స్టాండ్లో ఏముంటాయి? నోటీస్ బోర్డు ఉంటుంది, బెంచ్లు ఉంటాయి, అలాగే బస్సులు ఉంటాయి. ఇలాగ మనకి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇంకా చాలా బస్సులు ఆగుతాయి, చాలా బస్సులు వెళ్తాయి. మనకి బస్ స్టాండ్లో చాలా రకాల స్నాక్స్ కూడా అమ్ముతారు. అవునా? పక్కన అమ్ముతారు, ఇవి అమ్ముతారు కదా. ఇవన్నీ మనకి బస్ స్టాండ్లో ఉంటాయి. చూసారు కదమ్మా ఈరోజు నేను చెప్పినవి ఏంటి? వంటిల్లు, బస్ స్టాండ్. ఈసారి మీరు బస్ స్టాండ్కి వెళ్ళిన వంటింట్లో ఏమేమి వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో అమ్మని అడిగి బాగా తెలుసుకోవాలి. అలాగే బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు మన బస్ స్టాండ్లో ఏమేమి ఉన్నాయి మన మిస్ చూడమన్నారు కదా, చూడాలి. ఇలా బస్ స్టాండ్లో డ్రైవర్ ఉంటాడనమాట. బస్సు ఉంది, ఇక్కడో బస్సు ఉంది, అక్కడో బస్సు ఉంది. బస్ స్టాండ్లో మనకి టికెట్లు ఇస్తారు. బస్ స్టాండ్లో ఏమేమి ఊర్లు వెళ్తే చాలా బస్సులు వచ్చున్నాయి. అందులో చాలామంది వెళ్తారు. బస్సు నడిపే వాడిని డ్రైవర్ అంటారు. టికెట్లు ఇచ్చేవాడిని కండక్టర్ అంటారు. ఇలా మీరు చాలా విషయాలు నేర్చుకోవాలి. ఓకేనా? ఈ క్లాస్ విని మీరు మీ వంటగది నుంచి మీరు స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఇవాళ మీ వంటగది నుంచి మీరు ఏమేమి నేర్చుకోవాలో స్టార్ట్ చేయాలి. ఓకే, బాయ్.